ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెంట్ ఛానల్కి స్వాగతం. ఓం గం గణపతియే నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అస్తమా, టీబీ, క్షయవ్యాధి గురించి తెలుసుకుందామండి. భావాలు కాలపురుషు నుండి 3-4 భావాలను చూడాలి. మిథున రాశి, మిథున లగ్నం అనున్నది కాలపురుషు నుండి 3వ భావము, కాలపురుషు నుండి 4వ భావము, కర్కాటక రాశి లేదా లగ్నము. లంగ్స్లో ప్రాబ్లం ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చును. టీబీ, అస్తమా ఉన్నవారు గురక పెట్టుదురు. ఎవరి జన్మజాతకంలో అయితే బుధుడు అస్తంగతం కంబస్ట్ చెందుతాడో, ఇంకా బుధ రాహు గ్రహచేరిక, బుధ కేతువు గ్రహచేరిక మిథునంలో ఉంటే వారికి అస్తమా ఉండును. కాలపురుషుడి నుండి 4వ భావంలో అనగా కర్కాటకంలో చంద్రరాహువు, చంద్రకేతువు, చంద్రశని లేదా కాలపురుషుడి నుండి 4వ భావంలో రాహువు ఉన్న, కేతు ఉన్న, శని ఉన్న, అది కూడా చంద్రరాహు, చంద్రకేతు, చంద్రశని గ్రహ చేరిక అగును. మిథునంలో రాహు ఉన్న, కేతు ఉన్న, బుధుడు ఉన్న, అది కూడా గ్రహ చేరికే అగును. ఇది క్లోజ్ డిగ్రీలో ఉన్నప్పుడు ఫలితాలు అన్నది ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండును. గ్రహ చేరికకు 100% ఫలితాలు ఉంటాయి. ఆ గ్రహ చేరిక క్లోజ్ డిగ్రీలో ఉన్నప్పుడు దాని తీవ్రత అన్నది ఎక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చును. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.